గౌరవనీయులైన ఎస్పీ విక్రమ్ గారు, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ నేను ఉదయం నేచర్ ఫోటోలు తీయడానికి సంజయ్ పార్క్ వెళ్ళాను. అనుకోకుండా అక్కడ జరిగిన ఘోరాన్ని చూసి వెంటనే ఫోటోలు తీశాను. నా కళ్ళ ఎదురుగానే గోండా పృథ్వీ ఐజీ శర్మ గారిని కాల్చి చంపాడు. విక్రమ్, ఒక పక్క నుంచి చూస్తే ఈ పృథ్వీ కొంచెం ఇలాగే ఉన్నాడు కదా. మనుషులు పోలిన మనుషులు ఉండొచ్చు, కాకపోతే ఇలాంటి హంతకుడు నా పోలికలతో ఉన్నదని సిగ్గుపడుతున్నాను. దేవుడు లాంటి శర్మ గారిని దారుణంగా చంపిన ఆ పృథ్వీని వదిలిపెట్టాను. వాడిని అరెస్ట్ చేసి కోర్టులో నిలబెడతాను. తప్పించుకోవాలని ప్రయత్నిస్తే నా చేతులతో నేనే కాల్చి పారేస్తాను. వచ్చాబద్ధం. నేనేమిటి ఐజీ శర్మ గారిని హత్య చేయడం ఏమిటి? ఇదంతా బెనర్జీ ముఠా వాళ్ళు చేసే ప్లాన్ అయి ఉంటుంది. అవునా? వెంటనే ఎవరు? పృథ్వీ, ఎలా ఉంది నా ప్లాన్? ఎస్పీ విక్రమ్ నీ కోసం బయలుదేరాడు. తప్పించుకోవాలని చూస్తే కాల్ చేస్తాడు. పోలీసు వాళ్ళు కాల్చి చంపడానికి ముందే నిన్ను నీ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేస్తారు. బాబు, త్వరగా అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళి కొట్టి మనిషి కూడా స్పీకింగ్. ఇస్ ఇట్ హాస్పిటల్ పేరు? ఓకే, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. ఎస్, ఇమ్మీడియట్లీ. డాక్టర్, డోంట్ వరీ, షీస్ ఆల్ రైట్. పృథ్వీ,
చూడమ్మా, అతనికి బుల్లెట్ దెబ్బ తగిలింది. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి. తనే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ డాక్టర్. అతనికి చాలా రక్తం పోయిందమ్మా. వెంటనే బ్లడ్ ఎక్కించాలి. తర్వాత వాడు నా కన్న కొడుకు డాక్టర్. నా రక్తం సరిపోతుంది. పైచి మీరు లోపల అండమ్మా. చాలా వీక్ గా ఉంది. పై రూమ్ షిఫ్ట్ చేయండి. ఓకే డాక్టర్. సార్ మీకు వైర్లెస్ మెసేజ్ సార్. పృథ్వీ ఆచూకీ తెలిసిందట. పృథ్వీనా? అవును సార్. ఎక్కడున్నాడు? జీకే హాస్పిటల్, దిల్సుఖ్ నగర్. ఓకే, కమ్ ఆన్ మూవ్. ప్రతి రూమ్ చెక్ చేయండి. గో హెడ్. ఓ ఐఎమ్ సారీ. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఇక్కడ ఒక నువ్వు సారీ మీరు విక్రమ్, క్రైమ్ బ్రాంచ్. నా పోలికలతో ఒక నేరస్తుడు ఇక్కడ చేర్చబడ్డాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతని గురించి ఇప్పుడే వెళ్ళిపోయాడు సార్. ఇంతకు ముందే అతని మనుషులు వచ్చి అతన్ని బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు సార్. డామ్ ఇట్, కొంచెంలో తప్పించుకుపోయాడు అనమాట. కానీ ఒక్క విషయం సార్, అతను ఇక్కడ తీసుకొచ్చింది వాళ్ళ మదరే సార్. వాట్? అవును సార్, అతనికి రక్తం తక్కువైతే ఆవిడే ఇచ్చారు. ప్రస్తుతం ఆవిడ రెస్ట్ తీసుకుంటూ వేరే రూమ్ లో ఉన్నారు. పృథ్వీకి తల్లి ఉందన్నమాట. ఆవిడ్ని కలుసుకుంటే వాడి జాడ తెలుస్తుంది. డాక్టర్, ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంది? పై ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 1 లో ఉన్నారు సార్. చూడమ్మా. అమ్మా. బాబు, నీకు దెబ్బ తగిలి అంటే నువ్వు నాలాగే మోసపోయావన్నమాట. బాబు, ఈ రోజు నువ్వు రక్తం ఇచ్చి బతికించింది నా పోలికలతో ఉన్న పృథ్వీ అనే నేరస్తుడిని. వాడు నీ కారణంగా బతికి బయటపడ్డాడు. బట్ ఐ డోంట్ లీవ్ దట్ ఫెలో. ఐ విల్ సీ హిస్ ఎండ్. భగవంతుడా, వాడు నేను లేడనుకుంటున్న పెద్ద కొడుకు పృథ్వీ అంటాడా? నమస్కారం అమ్మా. మీరు పృథ్వీ గారి నీడలో బ్రతుకుతున్న అనేక మంది అభాగ్యుల్లో నేను ఒకదాన్నమ్మా. ప్రతి ఆడదానిలోనూ అమ్మను చూసుకొని వారికి సహాయం చేసే ఆ బాబు దేవుడమ్మా. మా అందరి దేవుణ్ణి కాపాడిన మీకు మేము రుణపడి ఉన్నాం. మిమ్మల్ని ఫోన్ చేయమని ఈ నెంబర్ ఇచ్చాడమ్మా. అవును సీత, అమ్మను చూశాను. మా అమ్మ నేను కళ్ళారా చూశాను. దేవతల కళ్ళు కురిపించే అమ్మ రూపాన్ని ఇన్నాళ్లకు మళ్ళీ చూశాను. నేను చూశాను సీత. ఏమండి, మీ అమ్మగారు మంటల్లో కాలిపోవడం చిన్నప్పుడే చూశానని చెప్పారు. ఇప్పుడు మీరు ఎవరినో చూసి? కాదు సీత, ఆవిడ మా అమ్మే. మా అమ్మ బతికే ఉంది. ఈ మహానగరంలో ఎక్కడో ఉంది. అనుకున్నట్టుగానే నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ అమ్మ చేతికి అందితే అమ్మ ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది. సీత, అది అమ్మ ఫోనే. మా అమ్మ నాకు ఫోన్ చేసింది. అమ్మా, జీవితం అంతా నడిచి నడిచి అలసిపోయింది. నాకు ఇంతకాలానికి శాంతి లభించిందమ్మా. బాబు,
కరిగిపోయిన కలలాగా శాశ్వతంగా లేవనుకున్న నిన్ను మళ్ళీ ఇలా చూడ్డం ఈ అమ్మ చేసుకున్న పూర్వజన్మ పుణ్యంరా. పద బాబు, ఇంటికి వెళదాం. తమ్ముడిని కలుసుకుందావు గాని. లేదమ్మా, నేను ఇప్పట్లో తమ్ముడిని కలుసుకోలేను. అదేంట్రా, వాడికో అన్నయ్య ఉన్నాడని తెలిస్తే ఆనందంతో పొంగిపోతాడ్రా. కాదమ్మా, నేను వాడి అన్నయ్యని తెలిస్తే ఆవేదంతో కుంగిపోతాడు. బాబు. అవునమ్మా, చట్టం దృష్టిలో నేను నేరస్తుణ్ణి. చట్టానికి కట్టుబడి నన్ను పట్టుకోవాలనుకునే పెద్ద ఆఫీసర్ తమ్ముడు. ఇప్పుడు నేను అన్నయ్యని తెలిస్తే వాడు ఆ నిజాన్ని తట్టుకోలేడమ్మా. డిపార్ట్మెంట్కే గర్వకారణమైన తను తోటి అధికారుల ముందు తలెత్తుకుని తిరగలేడు. పై ఆఫీసర్లు తన్ని అవమానించచ్చు, అనుమానించచ్చు, అసలు ఉద్యోగం నుంచే తీసేయచ్చు. ఇలాంటి పరిస్థితి తమ్ముడికి రాకూడదమ్మా. బాబు, ఇంతకాలం మాకు దూరంగా అనాథలా బ్రతికావు. ఈ రోజు మేముండి కూడా ఎవరూ లేని వాడిలా ఉండటం ఏమిట్రా? తప్పదమ్మా. 25 ఏళ్ల క్రితం నీ పసుపు కుంకాలు చెరిపేసి మన బతుకులు బూడిద పాలు చేసిన వాడి కోసమే ముళ్ళు రాళ్ళు ఉన్న ఈ దారిలో నేను ముందుకు సాగిపోతున్నాను. ఇన్నాళ్ళకి ఆ పెద్ద బెనర్జీ ఆచూకీ తెలిసింది. ఈ సమయంలో విక్రమ్ నా తమ్ముడని తెలిస్తే వాడికి వాడితో పాటు నీకు కూడా ఆ దుర్మార్గులు ప్రమాదం తలపెట్టచ్చు. అలా జరగటానికి వీల్లేదు. ఆ పెద్ద బెనర్జీని నా చేతులతో సర్వనాశనం చెయ్యాలి. ఆ తర్వాత తమ్ముడని అరెస్ట్ చేసి ఉరికమ్మ ఎక్కించిన అది నాకు ఆనందమేనమ్మా. ఎటువంటి పరిస్థితిలోనూ నా నీడ తమ్ముడి మీద పడకూడదు. నేను అనుకున్నది సాధించేంత వరకు తనకు అన్నయ్య ఉన్నాడన్న నిజం తమ్ముడికి తెలియకూడదు. అలాగని నాకు మాటియమ్మా. నేను చూశాను. పృథ్వీని అమ్మ కలిసిందా? మరి ఈ విషయం నాకు చెప్పకుండా రహస్యంగా ఎందుకు ఉంచింది అమ్మా? మీ అమ్మగారిని బెదిరించి భయపెట్టాడేమో. అసలు విషయం తెలుసుకోవాలి. అమ్మా, రాణి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చిందమ్మా. అదేగా నిజమైతే ఈ రోజు నా లైఫ్ లోనే ఒక గొప్ప రోజు అవుతుంది. గొప్ప విషయం చెబుతానమ్మా. ముందు నీ చేతో ఆ పిస్టల్ ఇవ్వు. మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఓ పెద్ద క్రిమినల్ ఎక్కడున్నాడో తెలిసిపోయిందమ్మా. అతని మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇక నా చేతిలోంచి తప్పించుకోలేడమ్మా ఆ పృథ్వీ. కమాన్ రాణి, హరి అప్. అతని మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. హలో బాబు, నేనురా. విక్రమ్ నీకోసం బయలుదేరాడు. నువ్వు కనపడితే కాల్చేమని ఆర్డర్స్ ఉన్నాయట. నువ్వు ఎలాగైనా అక్కడి నుంచి అమ్మా. అమ్మా, బాబు గారు, నేను పని మనిషి మాట్లాడుతున్నాను. మాట్లాడుతూ అమ్మగారు స్పృహ తప్పి పడిపోయారు. మీరు ఇక్కడికి వెంటనే రండి. అలాగే నేను వెంటనే బయలుదేరుతాను. పృథ్వీ, don't play any more tricks, పృథ్వీ. పోలీసు ట్రిక్స్ తో నన్ను పట్టుకోవాలని పథకం వేశావా పోలీసు బ్రదర్? బ్రదర్ ఏమిటి? నేను బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. నువ్వు ఒక బజారు గుండావి. మనమే అన్నతమ్ములం కాదు. రౌడీలు పోలీసులు చేతులు కలిపే ఈ రోజుల్లో ఒక రకంగా మనం అన్న తమ్ములవి. అంటే నువ్వు రౌడీవి గుండావి అని ఒప్పుకుంటున్నావు? ఒప్పుకునే ముందు ఒక్క విషయం చెప్తాను. కళ్ల ముందు జరిగే అన్యాయాన్ని చూసి కూడా కాకి యూనిఫామ్ కళ్ళు మూసుకున్నప్పుడు
ప్రతి పౌరుడు ఒక రౌడీ అవుతాడు. సొమ్ము కమ్ముడు పోయిన రాజకీయం చేతులు కట్టుకుని కూర్చున్నప్పుడు గుణవంతుడు కూడా గూండా అవుతాడు అని సమర్థించుకుంటున్నావా? కాదు, చిన్నవాడు గనక ఈ సమాజాన్ని అర్థం చేసుకోమని చెబుతున్నాను. పోలీస్ అనేవాడు రాజకీయ రౌడీలకు లీజుకు వెళ్ళబట్టే ఈనాటి ప్రజాస్వామ్యం బజార్లో బట్టలు ఒడదీసిన ద్రౌపదిలా బతుకుతోంది బ్రదరు. కానీ పోలీసులు అందరూ కొందరు 100 మంది కౌరవుల్లో ఒక్క వికర్ణుడు న్యాయం మాట్లాడినంత మాత్రాన కౌరవులు నీతివంతులు కాలేరు. 1000 మంది పోలీసులో నీలాంటి ఒక్కరు ధర్మంగా ఉన్నంత మాత్రాన ఆంధ్రదేశం తలెత్తుకుని తిరగలేదు. షటప్! దేవుడు లాంటి కమిషనర్ శర్మ గారిని దారుణంగా చంపిన నీకు నీతి, న్యాయం, ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదు. శర్మ గారి హత్యకు నాకు ఏ సంబంధం లేదు. అబద్ధాలతో నువ్వు తప్పించుకోవాలనుకున్నా సాక్ష్యాలు, ఆధారాలు నువ్వే హంతగా ఉంటున్నాయి. నువ్వు హత్య చేసిన మనిషి ఎవరో తెలుసా? నా బతుకులో దీపం పెట్టి నాకు దారి చూపించి నన్ను బిడ్డలా చూసుకున్న మహానుభావుడు. కానీ విక్రమ్, మానవత్వాన్ని గౌరవించి ఆ మనిషి ప్రాణాలు తీసి తల్లిలాంటి ఓ ఇల్లాలి నల్లపూసలు తెంచి పారేశావు. ఇద్దరు పసివాళ్ళని అనాథం చేశావు. అమ్మ రొమ్ము పాలు తాగి నాన్న గుండెల మీద ఆడుకుని ఉంటే అనుబంధం, అనురాగం అంటే ఏమిటో తెలుసుండేది. గాలికి ధూళికి పెరిగి రాయలాగా రాక్షసుడా మారిన నీకే తెలుసు బంధం అంటే. తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియక ఏ తప్పుడు పుట్టుకోపుట్టే బజారు మనిషివి. నీకంటే ముందు ఆ పిలిచే హక్కున్న మనిషిరా వాడు. పీడే లేకపోయింటే ఈ రోజు ఈ అమ్మ నువ్వు కూడా ఉండేవాళ్ళం కాదురా. 10 ఏళ్ల వయసులో వీడు నెలలు నిండిన నీ తల్లిని నిర్దాక్షిణ్యంగా ఆ నీచుడు కాలుతో తొక్కిస్తుంటే ప్రాణాలకు తెగించి అడ్డపడ్డాడ్రా. వీడికంటే ప్రేమ గురించి ఈ లోకంలో ఎవరికి ఎక్కువ తెలుసురా? కన్న తండ్రిని కళ్ళ ముందే చంపితే ఆ దుర్మార్గుల మీద ఆవేశంతో తిరగపడిన వీడికంటే అనుబంధం గురించి ఎవరికి ఎక్కువ తెలుసురా? కడుపులో ఉన్న నిన్ను, రూపం తెలియని నిన్ను ఆనాడు వీడు కాపాడకపోతే పేగు తుంచుకుని నువ్వు పుట్టేవాడివే కాదురా. అలాంటి వీడికన్నా మమతంటే ఎవరికి ఎక్కువ తెలుసురా? తెలుసు. ఇన్నేళ్లు అందరినీ పోగొట్టుకుని అమ్మ ప్రేమకు నోచుకోక అనాథలా బ్రతికాడ్రా. నన్ను కలిసి నిజం తెలిసాక కూడా తమ్ముడు నా కారణంగా చిక్కుల్లో పడకూడదు కనుక నా గురించి తెలియనీయకని మాట తీసుకున్నాడ్రా. ఇంకా వాడు హంతకుడని నువ్వు అనుకుంటే పెళ్ళా చేతులకి సంకలేసుకో బాబు. లేదా అన్నయ్య అని అనుబంధం ఉంటే వెళ్ళి వాడు కాళ్ళు పట్టుకోరా. అన్నయ్య, క్షమించన్నయ్య. అన్నయ్య, విక్రమ్